ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు సీత? అది మాకెవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు కదా, మరి అడిగితే ఎందుకు భయపడుతున్నావు? అది కాదు సార్, ఎంతో మంచి మనసుతో మీ ఇంట్లో నాకు ఆశ్రయాన్నిచ్చారు. మీ సొంత మనిషిలాగే చూసుకుంటున్నారు. ప్రియా కూడా నన్ను అమ్మలాగే అభిమానిస్తుంది. అలాంటిది మీకు నా వల్ల బాధ కలగకూడదు. మీ తండ్రి కూతుళ్ళు నా వల్ల దూరం అయిపోకూడదు. మీరు నాకు మంచి చేస్తే మీకు చెడు ఎదురవుతుంది. అది నాకు ఇష్టం లేదు. మా అత్తయ్య మావయ్య నీతో మాట్లాడారా? అదేం లేదండి. నిజంగా వాళ్ళు మాట్లాడుండకపోతే నువ్విప్పుడు ఈ నిర్ణయానికి వచ్చుండేదానివే కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు సీత, వాళ్ల భయం వాళ్ళకుంటుంది. తన కూతురు స్థానంలోకి నువ్వు వస్తావేమోనని నీతో అలా మాట్లాడుంటారు. కానీ నేను ఆలోచిస్తుంది నా కూతురు గురించి. ప్రియాకి తన తల్లి దూరం అయినప్పుడు ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఆ తర్వాత నా కూతురు మొహంలో నాకు నవ్వు కనిపించలేదు. మళ్ళీ నువ్వొచ్చాకే ప్రియా సంతోషంగా కనిపిస్తుంది. ప్రియా నిన్ను అమ్మ అని పిలుస్తుంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తనకి దగ్గర అయ్యావనే కదా. వాళ్ళేదో మాట అన్నారని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని అనుకున్నావు. మరి ఇంట్లోంచి వెళ్ళను అని నాకు ప్రియకి మాటిచ్చావు కదా, దాన్ని నువ్వు తప్పుతావా? నేను మాట తప్పకుండా ఇక్కడే ఉంటే మీ మీద నిందలు పడతాయి. ప్రియా మీకు దూరం అవుతుంది. నన్ను నా కూతుర్ని ఈ ప్రపంచంలో ఎవరు వేరు చేయలేరు సీత. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతేనే నా కూతురు బెంగ పెట్టుకుంటుంది, తన ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటుంది. అది నేను తట్టుకోలేను. ప్రియ ఏమైపోయినా పర్వాలేదని నువ్వు అనుకుంటే నేను ఆపను. లేదండి, మీరంతా బాగుండాలని కోరుకునే మనిషిని. ప్రియా బాధపడితే నేను భరించలేను. ఇది నువ్వు మనస్ఫూర్తిగా అన్న మాటే అయితే నువ్వు వెళ్ళవలసింది బయటికి కాదు, లోపలికి. కానీ వాళ్ళు... చూడు సీత, వాళ్ళు నా భార్యకి తల్లిదండ్రులు. తనే వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రియ కోసం నువ్వు ఉండిపోతున్నావు. వాళ్లకన్నా మాకు నువ్వే ముఖ్యం. నాకు నా కూతురి సంతోషమే ముఖ్యం. ఇంక ప్రియని వదిలేసి ఎక్కడికి వెళ్ళనని నాకు మాటివ్వు. ఏంటి సీత, ఇంకా నిర్ణయం మార్చుకోలేదా? ప్రియా బాధపడకూడదు అనే నేను వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నేను వెళ్ళిపోతే ప్రియా బాధపడుతుంది అంటే నేను ఎక్కడికి వెళ్ళను. సార్, ఏంటి చలపతి గారు? శంకరప్రసాద్ గారి డ్రైవరు నర్సింగ్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు సార్. ఓ అవునా, రమ్మనండి. నర్సింగ్, ఇలారా. నమస్కారం సార్, బాగున్నారా? ఏంటి నర్సింగ్ ఇలా వచ్చావు? బాబుగారు, నేను ఆ ఇంట్లో డ్రైవర్ని అయినా వాళ్ళు ఎప్పుడూ నన్ను అలా చూడలేదు. అందుకే ఆ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నా సొంత మనుషులకే వచ్చిందని
నేను బాధపడతాను సార్. నీ విశ్వాసం గురించి నాకు తెలీదా నర్సింగ్? నువ్వు వేరే చెప్పాలా? అవును, అక్కడ ఏమైనా సమస్య వచ్చిందా? చాలా పెద్ద సమస్య వచ్చింది బాబు గారు. వంశీబాబు సమంతకి విడాకుల పేపర్లు ఇచ్చాడు. నువ్వు చెప్పేది నిజమా నర్సింగ్? అవును సార్, చాలా పెద్ద గొడవ జరిగింది. ఎవరు ఎన్ని చెప్పినా వంశీబాబు తన నిర్ణయాన్ని మార్చుకోను అని అంటున్నారు. దాంతో ఇంట్లో ఎవరు మనశ్శాంతిగా లేరు బాబు. పెద్దమ్మగారు సమంత జీవితం అలా అయిపోయినందుకు మళ్ళీ బెంగ పెట్టుకుని ఎక్కడ మంచాన పడతారోనని అందరూ భయపడుతున్నారు. వంశీ అలాంటి నిర్ణయం తీసుకున్నాక ఎవరు మాత్రం ఏం చేయగలరు? భయపడినా బాధపడినా చేయగలిగేది ఏముంది నర్సింగ్? లేదు సార్, సూర్యం బాబు గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరన్న నమ్మకంతో వచ్చాను బాబు. సార్, మీరే వంశీతో మాట్లాడి ఏదో ఒకటి చేయాలి. వస్తాను సార్, వస్తానండి. సార్, వంశీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా సార్? మీరు దాని గురించే మాట్లాడతారని అతనికి కూడా తెలుసు. అందుకనేమో మీ ఫోన్కి ఆన్సర్ ఇవ్వటం లేదు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది చలపతి గారు. వంశీ మనసు మారకపోతే సమంత జీవితం అన్యాయం అయిపోతుంది. ఏంటి బ్రో మాట్లాడాలని పిలిచావు? నీతో 2 విషయాలు పంచుకోవడానికి వంశీ. 1 నా జీవితం గురించి, 2 నా జీవిత ఆశయం గురించి. అవునా, చాలా విచిత్రంగా ఉంది బ్రో. నేను కూడా నా జీవితంలో తీసుకోబోయే ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి నీతోనే పంచుకోవాలనుకున్నాను. అవునా? అయితే ముందు నీ విషయం చెప్పు, తర్వాత నా సంగతి చెప్తాను. ఏముంది బ్రో, మోసపోయి ఒక పెళ్లి చేసుకున్నానని నేను మీతో చెప్పాను కదా. అవును, ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయితో కలిసి ఉండట్లేదు కదా? అవును బ్రో, ఇంకెప్పటికీ కలవకుండా తన నుండి విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాను. చూడు బ్రో, విడిపోవడం సులువే, కానీ మళ్ళీ కలవడమే కష్టం. నీ నిర్ణయాన్ని నేను తప్పు అనను, కానీ ఆలోచించు అని మాత్రం చెప్తాను. బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను బ్రో. దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. అది కూడా మీతోనే చెప్తాను. మీ సహాయంతోనే మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడతాను. తప్పకుండా బ్రో, నీకెప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. థ్యాంక్ యూ బ్రో. మీ సంగతి చెప్పండి. ఒక మంచి మనసు కలిగిన మనిషి మా హాస్పిటల్లోనే పనిచేస్తుంది. నేను తనని ఇష్టపడుతున్నాను. అవునా? కంగ్రాట్స్ బ్రో. నేనైతే తనని ఇష్టపడుతున్నాను, కానీ తనకి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు. నిన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఏముంటుంది బ్రో? ధైర్యంగా మీ మనసులో మాట చెప్పండి. మీ మంచి మనసుకి తను కూడా తప్పకుండా మనసిస్తుంది. అదే గనక జరిగితే ఆనందమే, కానీ తను అపార్థం చేసుకుంటే మాత్రం నేనేమాత్రం తట్టుకోలేను. అందుకే ముందు తన మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. అయితే ఒక పని చేయండి బ్రో, ముందు ఒక గిఫ్ట్ ఇవ్వండి. అది తను నవ్వుతూ తీసుకుంటే మీ మీద ఇష్టం ఉన్నట్టు. ఆ తర్వాత మనసులో మాట
సమయం చూసుకుని తనకి చెప్పేయండి. తప్పకుండా మీ ప్రేమను అంగీకరిస్తుంది. మంచి సలహా ఇచ్చావు బ్రో. నాకు నచ్చిన గిఫ్ట్ని తనకిస్తాను. ఆలోచించకుండా తీసుకుంటే తను నా గురించి ఆలోచిస్తుంది అని అర్థమవుతుంది. ఆ తర్వాతే నా ప్రేమని తనతో పంచుకుంటాను. నువ్వు ప్రేమించిన మనిషిని నీతో కల్పిస్తే తర్వాత నా వర్షాన్ని నన్ను కలపడానికి నీ సహాయం నేను అడగగలను. అది కూడా సమంతతో అన్ని బంధాలు తెంచుకున్నాకే ఈ వర్షాన్ని నేను ప్రేమించింది అని నీతో చెప్తాను. ఏంటి బ్రో, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బ్రో, మీ జీవితం గురించి చెప్పారు, మరి మీ జీవిత ఆశయం గురించేంటి? మా చారిటీ తరపున పేద ప్రజల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. సూపర్ బ్రో, చాలా మంచి ఆలోచన. ఆ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. నీ సహాయం కోసమే నేను పిలిచాను బ్రో. 100 కోట్ల ప్రాజెక్టు, ఎవరిని నమ్మలేను. అందుకే ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి. ఆ హాస్పిటల్ బిల్డింగ్ టెండర్స్ ఎవరికివ్వాలో, దానికి సంబంధించి ఏం చేయాలో, ఇలా ప్రతిదీ నువ్వే చూసుకోవాలి. పేదల కోసం ఖర్చు పెడుతున్న డబ్బు ప్రతి పైసా వాళ్ళకే చేరాలంటే ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి. దయచేసి కాదనకు. నువ్వు గొప్ప పని చేయబోతున్నావు. అందులో నన్ను భాగస్వామిని చేస్తానంటే నేనెందుకు కాదంటాను. మొత్తం నేనే చూసుకుంటాను. చాలా సంతోషం బ్రో. రేపే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, చారిటీ మెంబర్స్కి నీ గురించి చెప్పి నిన్ను పరిచయం చేస్తాను. వెంటనే దానికి సంబంధించిన పనుల్ని స్టార్ట్ చేద్దాం. సరేనా బ్రో? తప్పకుండా బ్రో. ముందు దీనికి సంబంధించి బిడ్డింగ్స్ కోరుతున్నామని పేపర్లో ప్రకటన ఇద్దాం. చెప్పాను కదా, బాధ్యత నీదే. నీకు ఏది నచ్చితే అదే చెయ్యి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు కనిపించింది మాకు కాదు. కళ్ళు నెత్తికెక్కి నువ్వే మాతో పెట్టుకున్నావు. ఇలా రోడ్డున పడ్డావు. ఇప్పుడు అందరం రోడ్డు మీదే ఉన్నాం కదా, అంటే మీరు కూడా రోడ్డున పడ్డట్టా? బతుకు బస్టాండ్ అయినా నీకు పొగరు మాత్రం తగ్గలేదు. ఆత్మాభిమానంతో బతికేదాన్ని కదా. ఒకరి దగ్గర తల వంచుకోవడం నాకు తెలీదు. ఈ పొగరే నిన్నీ పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వు నా చెంప మీద కొట్టావు, మేము నీ బ్రతుకు మీద కొట్టాం. తప్పు బేబీ. నువ్వు అలా అంటే మొత్తం మనమే చేయించామని ఈ రాణి అనుకుంటుంది. అసలే అనుమానం ఎక్కువ. నాకు ఎలాంటి అనుమానమూ లేదు. మీ అమ్మ కూతుళ్ళిద్దరూ నా హోటల్కి వచ్చినప్పుడే నాకు అర్థమైంది. నేను ఆనందంగా బ్రతుకుతున్నానని, మీ కడుపు మండిపోతుందని. అక్కస్సుతో అరుస్తారు అనుకున్నాను, కానీ ఇలా అందరూ తినే అన్నం మీద కొడతారని నేను అనుకోలేదు. పేదవాడి పొట్ట మీద కొట్టిన ఉసురు మీకు తగలకపోదు. ఉసురు తగలడానికి నీ హోటల్ తీయించింది మేము కాదు. నువ్వు ప్రాణంగా పెంచుకుని అట్లమ్ముకుని IAS చదివించిన నీ తమ్ముడు. అక్క అన్న కనికరం కూడా లేకుండా నీ హోటల్ పీకించేశాడు. నువ్వు శాపనార్థాలు పెడితే అవి నీ తమ్ముడికే తగులుతాయి. పోనీ కనికరించమని కన్నీళ్లు పెట్టుకున్నా నా భర్త కరుణించడు. ఇటు తిట్టలేక అటు ఏడవలేక నీ పరిస్థితి ఉక్కిరి బిక్కిరవుతుంది. నీ బతుక్కి మమ్మల్నే ఎదిరిస్తావా? ఆ రోజు ఎమ్మెల్యే ఇంట్లో నా ముందే నా కూతుర్ని కొడతావా? వదిలేస్తానని ఎలా అనుకున్నావు? మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే మీలాంటి వాళ్ళ బతుకులు ఏమవుతాయో ఇప్పటికైనా తెలుసుకో. పేరుకే రాని, కాని బ్రతుకు మాత్రం
రాణిలా లేదు. ఎప్పటి నుంచో ఉన్న హోటల్ పోయింది, ఎమ్మెల్యే ఇంట్లో పని పోయింది, చివరికి చెట్టు కింద అన్నం అమ్ముకొని బ్రతుకుతామనుకుంటే ఆ బ్రతుకు కూడా పోయింది. ఇక నువ్వు ముష్టెత్తుకొని ముష్టి రాణిలా బ్రతకాలి. అప్పటికి నీ పొగరు తగ్గకపోతే నీకు ఆ బతుకు కూడా లేకుండా చేస్తాం. నాకు తెలుసు మీరంతటి సమర్థులు అని. పెళ్లికి ముందే నా తమ్ముడు మీ బుద్ధేంటో పసిగట్టాడు. కానీ నేనే వాడి మాటలు వినకుండా గుడ్డిగా మీ పెళ్లి చేశాను. అది నా మొదటి తప్పు. నా అంతట నేనే వాడి మనసు విరిచేసి మా ఇంటి నుంచి పంపించేలా చేయాలని మీరు నాతో చెప్పారు అని ఒక్క మాట ఆ రోజే నేను వాడికి చెప్పుంటే నా తమ్ముడు నాతో పాటే ఉండేవాడు. నీ కూతురు మొగుడు వదిలేశాడు అని బాధపడుతూ మీ ఇంట్లోనే ఉండేది. గోపికి నిజం చెప్పకపోవడం నా సంస్కారం, నా బతుకు మీద కొట్టడం మీ కుసంస్కారం. ఇప్పటికీ నా తమ్ముడు తప్పు చేయలేదు. జనానికి ఇబ్బంది కలగకూడదని మంచిగానే ఆలోచించాడు. జనాలు ఇబ్బంది పడటం లేదు అని వాడికి తెలిస్తే వాడే వచ్చి మళ్ళీ హోటల్ తెరిపిస్తాడు. పగటి కలలు కనకురాని, అదెప్పటికీ జరగదు. నేను కలలో బ్రతకడం లేదు, కన్నీళ్లలో బ్రతుకుతున్నాను. కానీ ఏదో ఒక రోజు నా తమ్ముడికి నిజం తెలుస్తుంది. మీ నిజ స్వరూపం బయటపడుతుంది. అప్పుడు మీ పరిస్థితి తలుచుకుంటే నాకు జాలేస్తుంది. చూసావా మమ్మీ దానికి ఎంత పొగరో? చింత చచ్చినా పులుపు చావలేదు. బేబీ పద. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మేడం ప్లీజ్ మేడం, వద్దు మేడం. సార్ 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 ప్లీజ్ సార్. రాణి హోటల్ చాలా మంచిదమ్మా. తక్కువ ధరకే కడుపు నిండా అన్నం పెడుతుంది. ఆ హోటల్ని తీసేయడం మాకు అసలు ఎవ్వరికీ నచ్చడం లేదు. అందుకే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటిదంతా? అవును సార్, చాలా ఇష్యూ అయింది. చెట్టు కింద ఉన్న హోటల్ గురించి ఎంత ఇష్యూ ఏంటయ్యా? ఇదంతా ఎవరైనా కావాలని చేస్తున్నారా? ఎవరు కావాలని చేయట్లేదు సార్. ఆ హోటల్ మాత్రం కక్ష గట్టి తీయించారని తెలుస్తుంది. లేదు సార్, ఆ హోటల్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తీయించారని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్. అదే అబ్బాయి సంగతి. మరి ట్రాఫిక్ ఇబ్బంది అయితే తప్పదు కదా. మేం ప్రజల కోసమే పనిచేయాలి. ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు మేము ఎలా చేస్తాం? లేదు సార్, అక్కడ మాకు ఇబ్బంది కలుగుతుందని ఎవరైనా ఒక కంప్లైంట్ ఇచ్చారా? ఒక కాపీ అయినా ఉండాలి కదా సార్. లేదుగా సార్. కానీ హోటల్ తీయించేస్తే మాత్రం చూసారా ఎంత మంచి స్పందన వచ్చిందో. అయినా మీరు ప్రజల గురించి పనిచేయాలని చెప్పారు కదా. ఎంతోమంది పేద ప్రజలు రోజు అక్కడికి వచ్చి భోజనం చేస్తారు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఆకలన్న వాళ్ళకి అన్నం పెడుతుంది రాణి. మరి వాళ్ళు కూడా ప్రజలే కదా సార్. వాళ్ళను కూడా మీరు గుర్తించాలి కదా సార్. ఈయన చెప్పింది నిజమే సార్. ఇప్పుడే ఎంక్వైరీ చేశాను. అక్కడ ఏ పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ లేదు సార్. ఆ హోటల్ తీయించమని ఎవరిచ్చారు ఆర్డర్? కలెక్టర్ గోపి గారు సార్. ఆయన కూడా వచ్చారు సార్. బయటే ఉన్నారు సార్. భాగోతం అంతా లోపల జరుగుతుంటే బయట ఏం చేస్తున్నాడు? లోపలికి రమ్మను. అలాగే సార్. సార్, గోపి గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కలెక్టర్ గారు, ఏంటి రచ్చ? రెస్టారెంట్ల వాళ్ళకి బేరాలు తగ్గాయని వాళ్ళ గురించి ఈ హోటల్ తీయించేస్తే మాలాంటి వాళ్ళం ఊరుకో. వెంటనే ఈ హోటల్ తెరిపించండి. చూడండి కలెక్టర్ గారు, మీరు ఎందుకు చేస్తున్నారో మాకైతే తెలియడం లేదు. కానీ రాణి ఇదొక్కటి చాలు కదా ప్రతిపక్షాలు బ్రహ్మాస్త్రంలో పట్టుకోవడానికి.
ఈ ప్రభుత్వానికి పేద ప్రజలంటే పడదు, కక్ష తీర్చుకుంటుంది, అందుకే దించేయాలని రేపటి నుంచి ధర్నాలు మొదలు పెడతారు. సీఎంకి ఎవరు సమాధానం చెప్తారు? అసెంబ్లీలో అరుపుల్ని ఎవరు తట్టుకుంటారు? అది కాదు సార్, అక్కడ హోటల్ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు. తీయించేయమనే కంప్లైంట్ లేదు. మీరు ఎంక్వైరీ చేయకపోయినా మేము ఎంక్వైరీ చేశాం. ప్రభుత్వం మాది కదా. మీరు అధికారంగా ఆర్డర్ ఇస్తారు, ప్రజలు అరుస్తారు. ట్రాఫిక్లో ఇబ్బంది పడుతుంది కూడా ఆ ప్రజలే కదా సార్. చూడండి కలెక్టర్ గారు, చాలా మంది చిల్లర వ్యాపారస్తులు ఇలా రోడ్ల మీద, ప్లాట్ఫారాల మీద వ్యాపారం చేసుకుంటారు. అందరికీ పర్మిషన్లు ఉండవు. కానీ తీయించాలని అనుకుంటే కంప్లైంట్ మాత్రం ఉండాలి. కానీ ఎక్కడ కంప్లైంట్ లేదే. ఆ హోటల్ ఎందుకు తీయించేశారని జనం ఎక్కేస్తున్నారు. ఆ మరక ప్రభుత్వం మీద పడకముందే మీరు వెళ్ళి ఆ హోటల్ని ఓపెన్ చేయించండి. సార్ అది చెప్పింది చేయండి. మీడియాను కూడా తీసుకెళ్ళండి. మొత్తం న్యూస్ కవర్ అవ్వాలి. అయిన డ్యామేజ్ కవర్ అవ్వాలి. అర్థమైందా? సరే సార్. ఇంకా ఏం మిగిలిపోయిందని బాబు చూడ్డానికి వచ్చారు? మీ పుణ్యమా అని హోటల్ని ఇక్కడి నుంచి తీసేస్తున్నాం. మేమిక్కడ హోటల్ పెట్టడం వల్ల ఎన్నో అన్యాయాలు జరిగిపోతున్నాయని చెప్పారు కదా. చాలా సంతోషం. ఇది చూడ్డానికి వచ్చారా?